ఇంత క్రితం చెప్పినటువంటి లెసన్స్కి ఆన్సర్స్ ఇవి మీరు చేసి కరెక్ట్ చెక్ చేసుకోండి అని చెప్పాను నేను. ఇప్పుడు ఆన్సర్ చూడండి. వి విజిటెడ్ నాట్ ఓన్లీ హైటెక్ సిటీ బట్ ఆల్సో హైదరాబాద్. ఇందులో ఒకటే సబ్జెక్ట్ ఉంది. వి సబ్జెక్ట్ విజిటెడ్ వర్బ్ టు, నాట్ ఓన్లీ అనేది నెగటివ్, ఇది యాడ్ వర్బు, హైటెక్ సిటీ అనేది ఆబ్జెక్ట్. బట్ కంజంక్షన్ ఉంది. ఆల్సో హైదరాబాద్ అనే ఉంది. ఇంకో సబ్జెక్ట్ లేదు, ఇంకో వెర్బ్ లేదు. ఒకటే సబ్జెక్ట్ ఉండి ఒక వెర్బ్ ఒక ఆబ్జెక్ట్ ఉండి ఒక ఫ్రేజ్ ఉంటేనే సింపుల్ అది. మరి కాంపౌండ్కు రెండు సబ్జెక్టులు, రెండు వెర్బులు, రెండు ఆబ్జెక్టులు ఉండి నడుమ కంజంక్షన్ ఉండాలి. ఇప్పుడు వి విజిటెడ్ హైదరాబాద్ పూర్తి అర్థం ఇస్తుంది. అండ్ వి విజిటెడ్ హైటెక్ సిటీ మళ్ళీ పూర్తి అర్థం ఇస్తుంది. వాళ్ళ ఇంట్లో కూడా పి సబ్జెక్ట్ ఉంది, విజిటెడ్ వర్బ్ టు, హైటెక్ సిటీ ఆబ్జెక్ట్. అట్లా రెండు సబ్జెక్టులు, రెండు వర్బులు, రెండు ఆబ్జెక్ట్ ఉంటే కాంపౌండ్ అది. మరి కాంప్లెక్స్ మీద వి విజిటెడ్ హైదరాబాద్ ఇది మెయిన్ క్లాస్, పూర్తి అర్థం ఇస్తుంది. యాజ్ వెల్ యాజ్ వి విజిటెడ్ హైటెక్ సిటీ, దాంతోపాటు హైదరాబాద్ కూడా హైటెక్ సిటీ కూడా చూసాం దాంతోపాటు అని. అది సబార్డినేట్ క్లాస్ అన్నట్టు. దానిపైన ఈ సబార్డినేట్ క్లాస్ ఆధారపడి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ దీంతో పాటు హైదరాబాద్ కూడా చూసినాము అని. బిసైడ్స్ ఢిల్లీ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఇది ప్రిపోజిషన్. ఢిల్లీ ఇండియాకు క్యాపిటల్ అయి ఉండి కూడా, భారతదేశానికి రాజధాని అయి ఉండి కూడా, ఇట్ ఈజ్ ఆల్సో ది లార్జెస్ట్ సిటీ. మళ్ళీ ఇక్కడ కామ పెట్టి సబ్జెక్ట్ ఉంది, ఈజ్ బీఫామ్ వర్బ్ ఉంది, ద లార్జెస్ట్ సిటీ అని ఉంది ఇన్ ఇండియా. రెండు వాక్యాలు ఉన్నాయి. బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ ముందు ఉండి ఒక కంప్లీట్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉన్నది. అది ఇట్ ఈజ్ ఆల్సో ద లార్జెస్ట్ సిటీ అని. ఇది ఒక పెద్ద పట్టణం భారతదేశంలో అని. ఇది మెయిన్ క్లాస్ అవుతుంది. బిసైడ్స్ ఢిల్లీ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఢిల్లీ భారతదేశానికి రాజధాని అయి ఉండి కూడా అనేది పూర్తి అర్థం కాదు. దీనిపైననే ఇది ఆధారపడింది. ఇది లేకుంటే ఇది చదివితే అర్థమవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ మెయిన్ క్లాస్, ఇట్ ఈస్ సబార్డినేట్ క్లాస్. మరి ఢిల్లీ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ది లార్జెస్ట్ సిటీ అని. ఇలా రెండు సబ్జెక్టులు ఉన్నాయి. ఢిల్లీ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది పూర్తి అర్థం ఇస్తుంది వీడికి. ఇట్ ఈజ్ ఆల్సో ది లార్జెస్ట్ సిటీ అని పూర్తి అర్థం ఇస్తుంది. అట్లా పూర్తి అర్థం ఇచ్చి నడుమ కంజంక్షన్ ఉంటే అది కాంపౌండ్ అవుతుంది. మీకు ఇచ్చిన దాన్ని బట్టి చేసుకోవచ్చు. మీరు సొంతంగా చేయమని చెప్పిన. ఇప్పుడు హైదరాబాద్ పీపుల్ టాక్స్ నాట్ ఓన్లీ తెలుగు బట్ ఆల్సో ఉర్దూ. సింపుల్ అది. మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ లేదు, దే ఆల్సో అని లేదు. హైదరాబాద్ పీపుల్ టాక్స్ తెలుగు ఇది మెయిన్ క్లాస్. హైదరాబాద్ పీపుల్ సబ్జెక్టు టాక్స్ వర్బన్ ప్లస్ థర్డ్ పర్సన్ కాబట్టి కలెక్టివ్ నౌన్ కాబట్టి టాక్స్ అన్నట్టు తెలుగు. అండ్ దే ఆల్సో టాక్ ఉర్దూ. ఇక్కడ కంజంక్షన్ ఉంది, దే సబ్జెక్ట్ ఉంది, ఆల్సో యాడ్ వర్బ్ టాక్ వర్బ్ అని ఉంది, ఉర్దూ. అది కాంపౌండ్ అది. దో హైదరాబాద్ పీపుల్ టాక్, హైదరాబాద్ పీపుల్ హైదరాబాద్ వాళ్ళు తెలుగు మాట్లాడతారు కూడా, దే టాక్ ఉర్దూ. ఇక్కడ కామ ఉంది, దే సబ్జెక్ట్ టాక్ వర్బన్,
ఉర్దూ అనేది ఆబ్జెక్ట్ ఉంది. ముందు ప్రిపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ వస్తే ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది, ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది. వుచ్ కంజంక్షన్ పెట్టి సింపుల్ నుంచి కాంపౌండ్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఐ హ్యావ్ ఫౌండ్ మై లాస్ట్ అంబ్రెల్లా అని. ఆ పోయిన గొడుగు దొరికింది. ఇప్పుడు ఐ హ్యావ్ ఫౌండ్ ది అంబ్రెల్లా, ఏ గొడుగు అయితే పోయిందో, విచ్ ఐ హ్యాడ్ లాస్ట్ అని ఐ సబ్జెక్ట్ హ్యాడ్ ఫైనట్ వర్బ్ టు లాస్ట్ అనేది యాడ్వర్బ్. ఈ కంజంక్షన్ పెట్టింది. ఇది ఐ హ్యాడ్ లాస్ట్ అనేది మెయిన్ క్లాజ్. ఐ హ్యావ్ ఫౌండ్ ద అంబ్రెల్లా, గొడుగు దొరికింది. విచ్ ఐ హ్యాడ్ లాస్ట్ అనేది ఇది మెయిన్ క్లాస్ ఉంటే ఇది విచ్ కంజంక్షన్ ఉంది కాబట్టి సబార్డినేట్ క్లాస్ అవుతుంది. విచ్ కంజంక్షన్ పెట్టి సింపుల్ నుంచి కాంప్లెక్స్ చేసినారు. మరి ఇది కాంపౌండ్ కూడా అవుతుంది కదా సార్ అని వచ్చి మీరు ఇప్పుడు ఈ కంజంక్షన్ అండ్ కానీ ఎట్ కానీ వైఈటి ఎట్ దో కానీ అటువంటి కంజంక్షన్స్ ఇది ఇంట్రాగేటివ్లో ఉంది అని అనుకోకుండా విచ్ అయితే ఏదైతే అని. విచ్ ఐ హ్యాడ్ లాస్ట్ అనేది మొట్టమొదటి రాయలేము. ఇట్లా రాస్తే మెయిన్ క్లాస్ అయినాక ఈ సబార్డినేట్ రాస్తారన్నమాట. అట్లా కూడా రాయొచ్చు. ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ యువర్ పార్సల్. ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద పార్సల్. ఈ పార్సల్ ఆబ్జెక్ట్ చేసి విచ్ యు హ్యాడ్ సెంట్ మీ, నువ్వు ఏదైతే పంపించినవో విచ్ యు హ్యాడ్ సెంట్ మీ అనేది సబార్డినేట్ క్లాస్. ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ది పార్సల్ అనేది సబ్జెక్టు హ్యావ్ ఫైనట్ వర్బ్ 1 నాట్ అండ్ నెగటివ్ రిసీవ్డ్ వర్బ్ 3. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఈ పార్సల్ ఆబ్జెక్టు ఇది మొత్తం మెయిన్ క్లాస్. ఇది విచ్ యు హ్యాడ్ సెంట్ మీ అనేది సబార్డినేట్ క్లాస్, ఏదైతే నువ్వు పంపినవో అని. విచ్ కంజంక్షన్ పెడితే సింపుల్ నుంచి కాంప్లెక్స్ అయింది. హియర్ ఈజ్ ద పెన్సిల్ యూ లాస్ట్ ఎస్టర్డే. యూ లాస్ట్ ఎస్టర్డే అని నిన్న కూడా కొట్టుకున్నది. హియర్ దట్ సింపుల్. ఈడ ఆబ్జెక్ట్ లేదు. యూ లాస్ట్ నిన్న కూడా కొట్టుకున్నది అన్నమాట. హియర్ ఈజ్ ద పెన్సిల్ అనేది మెయిన్ క్లాస్. యూ లాస్ట్ ఎస్టర్డే సింపుల్. ఇది ఒక ఫ్రేజే. ఇది ఒక సబ్జెక్టు, ఒక వెర్బ్, ఒక ఆబ్జెక్ట్ ఉండి ఒక ఫ్రేజ్ ఉన్న క్లాజ్ ఉన్న అది సింపుల్ అవుతుంది. హియర్ ఈజ్ ద పెన్సిల్ అనేది ఇక్కడ ఉంది మీ పెన్సిల్ అని. సబ్జెక్ట్ హియర్ ఈజ్ బీ ఫార్మ్ వర్బ్, ది పెన్సిల్. విచ్ కంజంక్షన్ పెట్టి యూ లాస్ట్ ఎస్టర్డే, విచ్ యూ లాస్ట్ ఎస్టర్డే మీరు ఏదైతే పొడగొట్టుకుంటారు అవి సింపుల్ నుంచి కాంప్లెక్స్ మారింది. సింపుల్ టు కాంప్లెక్స్ యూజింగ్ హూ, ఎవరు అని. ఈ హూ కంజంక్షన్ పెట్టి కూడా సింపుల్ నుంచి కాంప్లెక్స్ వాడవచ్చు. సెల్ఫిష్ పీపుల్ కెనాట్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్. స్వార్థపరులు సంతోషమైన జీవితం గడపలేరు. మనకు అంత తనకే కావాలని ఉంటుంది అన్నమాట. వచ్చిందంతా తృప్తిపడాలి. పక్కోడు ఎంత సంపాదిస్తుండో ఆయనకి ఎక్కువ ఉంది, ఆయనకంటే ఎక్కువ సంపాదించాలి అని వక్ర మార్గాలన్నీ చేస్తుంటాడు. ఇది సింపుల్. ఏంటి? సెల్ఫిష్ పీపుల్ సబ్జెక్టు, కెనాట్ లీడ్ అనేది నెగటివ్లో వర్బ్ 1, ఏ హ్యాపీ లైఫ్.
ఇది ఒక ఫ్రేజ్. మరి కాంప్లెక్స్లో పీపుల్ హూ ఆర్ సెల్ఫిష్, ప్రజలు ఎవరైతే స్వార్థపరులు ఉంటారో దే కెనాట్ లీడ్ హ్యాపీ లైఫ్. ఇది మెయిన్ క్లాజ్. పూర్తి అర్థం ఇస్తుంది. పీపుల్ హూ ఆర్ సెల్ఫిష్ అనేది సబార్డినేట్ క్లాస్, దీనిపైన ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఎవరైతే స్వార్థపరులు అన్నది కదా, అది సబార్డినేట్ క్లాస్ అంటే దీనిపైన ఇది ఆధారపడింది అనమాట. పీపుల్ లివింగ్ ఇన్ గ్లాస్ హౌసెస్ షుడ్ నాట్ త్రో స్టోన్స్ ఎట్ అదర్స్. అద్దాల మేడల్లో నివసించేవారు, పీపుల్ సబ్జెక్ట్ లివింగ్ వర్ వన్ ఇంగ్ ఫామ్ ఇన్ గ్లాస్ హౌసెస్ షుడ్ నాట్ త్రో స్టోన్స్ ఎట్ అదర్స్. ఇతరుల ఇండ్ల పైన రాళ్ళు వేయకూడదు. వాడు ఒక్కదా వేసి అద్దాల మేడ అని పక్కన వెళ్ళిపోతాయి. సో పీపుల్ సబ్జెక్టు లివింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది. ఇన్ గ్లాస్ హౌసెస్ అనేది ఆబ్జెక్ట్. ఇన్ ప్రిపోజిషన్ ఇక్కడ దే అనేది లేదు. షుడ్ నాట్ త్రో స్టోన్స్. ఎంత పొడుగు ఎన్ని ఫ్రేజెస్ ఉన్నా కానీ సబ్జెక్ట్ ఒకటి లేక ఆబ్జెక్ట్ ఒకటి లేకుంటుంటే ఏదన్నా లోపిస్తే వర్బ్ లోపించి సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ లోపిస్తే అది ఫ్రేజెస్ అవుతాయి. కాబట్టి 2-3 ఫ్రేజెస్ ఉన్నా కానీ ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటే అది మెయిన్ క్లాస్. దానికి ఫ్రేజెస్ కలిసి ఉంటే సింపుల్. అది ఇక్కడ హూ తోటి మళ్ళీ కాంప్లెక్స్ చేసి చూడండి. ఇక్కడ పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్, ప్రజలు ఎవరైతే అద్దాల మేడ నివసిస్తారో దే షుడ్ నాట్ త్రో స్టోన్స్ ఎట్ అదర్స్. ఇది మెయిన్ క్లాస్. వాళ్ళు అద్దాల మేడ ఇతరుల ఇళ్ళ పైన రాళ్ళేయొద్దు. అది ఈ సబార్డినేట్ క్లాస్. హూ కంజక్షన్ పెట్టి ఆ సింపుల్ను ఇప్పుడు ఇది కాంప్లెక్స్ అయింది. అన్ఎడ్యుకేటెడ్, విద్య రాని వాళ్ళు, ఆ నిరక్షరాస్యులు బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాల మీద నమ్మకం ఉంటుంది వాళ్ళకు. పీపుల్ హూ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, ఇక్కడ కంజక్షన్ కలిపారు. ఎవరైతే నిరక్షరాస్యులు ఉంటారో దే బిలీవ్ మోస్ట్ ఇన్ సూపర్స్టిషన్, వాళ్ళు ఎక్కువగా మూఢనమ్మకాలను కలిగి ఉంటారు అని. మూఢనమ్మకం అనేది దేవుని పైన కావచ్చు, దయ్యం పైన కావచ్చు. అందరూ దేవుని నమ్ముతారు, దయ్యం అనేది లేదంటుంటారు. మంచి ఉంటే చెడు ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ గుడ్ దెర్ ఈజ్ ఆల్సో బ్యాడ్. చాలామంది కంప్లీట్ నాస్తికులేమో ఏది నమ్మరిగా. సో ఇట్ ఈస్ డిఫరెంట్. పీపుల్ హూ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, విద్య రాని వాళ్ళు, దే బిలీవ్, చదువు రాని వాళ్ళు, ఇల్లిటరేట్స్ అండ్ బిలీవ్ మోస్ట్ ఇన్ సూపర్స్టిషన్స్. చదువు రాని వాళ్ళు మూఢనమ్మకాల మీద నమ్మకం కలిగి ఉంటారని. ఇక్కడ హూ కంజక్షన్ పెట్టి కాంప్లెక్సేషన్. హూమ్ అనేది వర్బ్ ప్రిపోజిషన్గా వాడుతుంటే అక్కడ అది యాక్చువల్గా ప్రొనౌన్. అది హూకు హూమ్, హూకు విచ్, వేర్, వెన్, వై అవన్నీ ఇంట్రాగేటివ్ వర్డ్స్. అవి హూమ్ అంటే ఎవరైతే, ఎవరు, దాన్ని ఉపయోగించి కాంప్లెక్స్ చేశారు. ఐ మెట్ ఏ
వెల్ నోన్ ఆఫీసర్, బాగా తెలిసినటువంటి ఒక అధికారి కలిసిండు అన్నాడు. ఐ మెట్ అన్ ఆఫీసర్ హూమ్ ఐ న్యూ వెరీ వెల్, ఎవరైతే నాకు బాగా తెలుసో ఆయన కలిసిండని. ఇక్కడ హూమ్ అని కంజంక్షన్ పెట్టి ఐ సబ్జెక్ట్ మెట్ ఐ మీట్ అన్ ఆఫీసర్, ఒక అధికారి కలుస్తాడు. హూమ్ ఐ న్యూ వెరీ వెల్, ఎవరైతే బాగా నాకు తెలుసో ఆయన కలుస్తాడు. మీట్ మెట్ అట్లా కాంప్లెక్స్ అయింది. ఇది ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వర్బ్ అని ఉంది, అండ్ ఆఫీసర్ ఆబ్జెక్ట్ ఉంది. హూమ్ ఐ న్యూ వెరీ వెల్ అనేది ఇంకొక సబార్డినేట్ క్లాస్ అయితే ఇది చేర్చడం వల్ల. మై బిలివెంట్ గ్రాండ్ పా ఈజ్ డెడ్, నా ప్రియమైన తాత చనిపోయిండు అని సింపుల్ అన్నమాట. మై బిలివెంట్ ఇది మొత్తం సబ్జెక్టే, గ్రాండ్ పా మొత్తం సబ్జెక్ట్ ఇంతవరకు. ఈజ్ B1 డెడ్, దీన్ని బట్టి కాంప్లెక్సేషన్. దేర్ వాజ్ మై గ్రాండ్ పా అని, దేర్ సబ్జెక్ట్ వాజ్ B2, మై గ్రాండ్ పా అని ఆబ్జెక్ట్ చేసుకొని హూమ్ ఐ లవ్ ఈజ్ డెడ్ అని బిలివెంట్ నుంచి లవ్ అనే వర్బ్ తయారు చేసుకొని ఈజ్ డెడ్ అనేది కాంప్లెక్సేషన్ అనమాట. మరి ఇట్లా ఎందుకు చేయాలి, ఎందుకు నేర్చుకోవాలి? ఒక విషయాన్ని 33 పదాలలో రాయమంటారు, 100 పదాలలో రాయమంటారు. అప్పుడు 100 పదాలు రాయమన్నప్పుడు కాంప్లెక్స్ కాంపౌండ్ వాడాలి. 33 పదాలు రాయమంటే చిన్న షార్ట్ చేసి వాడాలి. ఇట్లా సింపుల్గా. ద మ్యాన్ ఐ సా ఎస్టర్డే ఈజ్ డెడ్, నిన్నటి రోజు నేను చూసిన మనిషి చనిపోయాడు. సింపుల్ అది. హూమ్ ఐ సా ద మ్యాన్, నేను ఎవరినైతే నిన్న చూసినో ఈజ్ డెడ్ అండి. హీ ఈజ్ డెడ్, ఈ సబ్జెక్ట్ ఉంది. ఈజ్ B ఫార్మ్ వర్బ్ 1, డెడ్ అని ఆబ్జెక్ట్. కరెక్షన్స్. బిట్వీన్ ఈజ్ యూజ్డ్ విత్ 2 persons ఆర్ థింగ్స్. ఎమాంగ్ ఈజ్ యూజ్డ్ విత్ ది మోర్ దెన్ 2, ఇద్దరు వ్యక్తులు కానీ వస్తువులు ఉంటే బిట్వీన్ వాడాలి. ఇది ఆల్రెడీ మనకు ప్రిపోజిషన్స్ వచ్చింది. ఎమాంగ్ అనేది చాలామంది ఉంటే వాడాలి. ఈ డిస్ట్రిబ్యూటెడ్ ద స్వీట్స్ బిట్వీన్ ఈ 3 children, ఇద్దరి కంటే ఎక్కువ అట్లా అనొద్దు. ఈ డిస్ట్రిబ్యూటెడ్ ద స్వీట్స్ ఎమాంగ్ ఈజ్ 3 children అన్నాడు. చాలామంది ఉన్నారు కాబట్టి ఎమాంగ్ వాడాలి, ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నారు. ద 2 brothers డివైడెడ్ ద ప్రాపర్టీ ఎమాంగ్ దెమ్సెల్వ్స్ అన్న. ఇప్పుడు ఇద్దరే ఉండరు, ఎమాంగ్ వాడద్దు. ద 2 brothers డివైడెడ్ ద ప్రాపర్టీ బిట్వీన్ దెమ్సెల్వ్స్ అనాలి. వాళ్ళిద్దరి మధ్యని పంచుకోరు. దే క్వారల్డ్ బిట్వీన్ దెమ్సెల్వ్స్, అది తప్పది. చాలామంది వాళ్ళే కొట్లాడుకుంటారు. దే క్వారల్డ్ ఎమాంగ్ దెమ్సెల్వ్స్, చాలామంది కాబట్టి ఎమాంగ్ వాడాలి. ఇది జీకే. దానికి మీరు తెలుసుకోండి, ఆన్సర్స్ సొంతంగా రాయాలి. నెక్స్ట్ లెసన్లో నేను ఆన్సర్స్ పెడతాను, కానీ మీరు రాసినంతవరకు కరెక్టు. దేర్ ఆర్ సో మెనీ వేస్ టు నో. ముఖ్యంగా గూగుల్లో చూస్తే దొరికిపోతాయి, లేదా పేపర్స్ ఫాలో అయ్యేటోళ్ళకి తెలుస్తుంది. తర్వాత జీకేలో చూస్తే గ్రూప్ 1 దాంట్లో జీకేలో ఇస్తారు, సివిల్స్ దాంట్లో కూడా జీకేలో ఇస్తారు. మ్యాటర్ గ్యాదర్ చేసుకోవాలి. వాట్ ఆర్ ది బిగ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే పబ్లిక్ ప్రజలది సగం, గవర్నమెంట్ సగం ఉంటుందంట. అటువంటిది పబ్లిక్ లిమిటెడ్ అంటారు. షేర్స్ అమ్ముతారు వాళ్ళు.
భాగాలు అట్లా పార్ట్నర్షిప్ ఉంటుంది. అవి హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి తెలిసిపోతుంది మీకు. కెన్ యూ నేమ్ దెమ్ సమ్ సచ్ యాజ్ BDL ఉంది, భారత్ డైనమిక్ లిమిటెడ్, BHEL భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇక్రిసైడ్, ఇది అబ్రివేషన్ ఇక్రిసైడ్ అనేది కూడా, ECL అనేది కూడా. కెన్ యూ డిస్క్రైబ్ దెమ్ ఈచ్ వన్, ఒక్కొక్క దాని గురించి రాయగలుగుతారా? BDLలో ఏం తయారవుతాయి, అది ఇప్పుడు ఈ ప్రజెంట్లో ఎంత ఫేమస్ అయిపోయింది ఇండియా మొత్తంలో, BHELలో ఏం తయారైనవి, ఇక్రిసైట్లో ఏం తయారైంది, ECLలో ఏం తయారైంది, అన్నీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఒక్కొక్క దాని గురించి ముందు తెలుగులో రాసి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ ఉంటే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్గా మార్చి రాయండి. కెన్ యూ డిస్క్రైబ్ దెమ్ ఈచ్ వన్ ఫర్ వాట్ ఆర్ ఫేమస్, ఇది ఒక్కొక్కటి ఫర్ వాట్ ఆర్ దే ఫేమస్, ఇది అవి దేనికోసం ప్రఖ్యాతి చెందినవి, హౌ దే ఆర్ సర్వింగ్ ఇండియా అండ్ ఇన్ విచ్ ఫీల్డ్స్, భారతదేశానికి ఎలా సేవ చేస్తున్నాయి, ఏ శాఖలో చేస్తున్నాయి. రైట్ ఇన్ ఏ సెపరేట్ షీట్ ఫర్ ఈచ్ ఆఫ్ దిస్ అబోవ్, ఒక్కొక్క దానికి క్లియర్గా ఆన్సర్స్ రాసి ఇందులో రాసుకోవచ్చు మీరు. స్పెల్లింగ్ టెస్ట్ ఇదివరకు ఇచ్చినవి సి కరెక్ట్ అన్నమాట, COMMITTE కమిటీ, MITEE ఉంది, MITTE ఉంది. ఇక్కడ ఓన్లీ సింగిల్ ఎం ఉంది, ఇక్కడ డబల్ ఎం ఉంది, ITT ఉంది, EE ఉంది కమిటీ. C ఈజ్ కరెక్ట్. కరెస్పాండెన్స్ సంప్రదించడం, కరెస్పాండెన్స్ కోర్సెస్ అంటారు. వాళ్ళు ఇచ్చిన నోట్స్ చదువుకొని పరీక్షలు రాయాలి. CORRES ఉంది, PONDENC ఉంది, CORRES ఉంది, PANDENC ఉంది, CORRAS ఉంది, PONDENC ఉంది. ఇది కరెక్ట్. CORRES PONDENC. దీన్ని ఒకటి 5 times రాస్తే ఇక మర్చిపోరన్నమాట. డిసిప్లైన్, DISICI, PLAIN, DISCI, PLAIN, ఇక్కడ DISCI PLINE ఉంది, ఇక్కడ AIN ఉంది, ఇక్కడ INE ఉంది, ఇక్కడ DISI PLINE ఉంది. ఇక్కడ C లేదు, ఇది కరెక్ట్ అన్నమాట. డిసిప్లైన్ ఇది కరెక్ట్. అపియర్కు ఆపోజిట్, అల్పించేది అల్పించండి. DISAPPER, DISAPER, DISSAPPER. A is correct. Disappear. Embraced, EMBRASSED, EMBARRASED, EMBARRASSED. ఎంబ్రేస్డ్, ఆలింగనం చేసుకోవడం,
కౌలించుకోవడం. సో సి ఈజ్ కరెక్ట్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇవి మీరు సరిగ్గా చూడండి. ఎగ్జాగరేషన్, ఎక్స్పీరియన్స్, ఎన్వైరన్మెంటల్, ఎగ్జిస్టెన్స్ ఉద్భవించడం, ఫినాన్షియల్ కరెక్ట్ మీకు చేసి రేపు ఆన్సర్స్ పెడతాను, చెక్ చేసుకోండి. ప్రిపోజిషన్ అగ్రీ విత్ అంగీకారయోగ్యమైన అన్నట్టు. స్వీట్ సాల్ట్ డస్ నాట్ అగ్రీ విత్ షుగర్ పేషెంట్స్. మిఠాయిలు ఉప్పు షుగర్ పేషెంట్స్కు సరిపడవు, తీసుకోకూడదు. అవి వాడకం వాళ్ళకు కుదరదు. షుగర్ ఎక్కువ అవుతుంది ఏదైనా తింటే. సాల్ట్ తింటే మళ్ళీ బీపీ ఎక్కువ అయిపోతుంది, తక్కువ అయిపోతుంది. ఈడియం నానుడి. ఫాస్ఫర్ అనే దానికి అర్థము టు బి రిగార్డెడ్, గుర్తింపు పొందిన అని అర్థం. ఫాస్ఫర్ అంటే పాసాన్ని ఉత్తీర్ణుడు పొందడం అని కాదు. దాని యొక్క మీనింగ్ గుర్తింపు పొందిన అన్నాడు. ఇన్ తెలుగు లాంగ్వేజ్ గురజాడ అప్పారావు పాసెస్ ఫర్ ప్యాట్రియాటిక్ లిరిక్స్ అంటుంది. తెలుగు సాహిత్యం గురజాడ అప్పారావు గారి దేశభక్తి గీతాల రచనలో గుర్తింపు పొందినాడు.